తలకాయ వాళ్ళే ముడరు సినిమాలు తలకాయ వాళ్ళే ముడరు మీరు సినిమా చూసి చెప్పండి తలకాయ వాళ్ళే ముడరు ఎలా ఉంది బ్రో మూవీ ఫైటింగ్స్ ఎలా ఉన్నాయి ఫైటింగ్ సీన్ బాగుంది సినిమా బాగుంది హైప్ మాత్రం రీచ్ అయిపోయింది లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే సూపర్ రప్పర్ 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 అని కోసుకుంటారు 1 బాగుందా 2 బాగుందా 2 బాగుంది 3కి ఇంకా క్లైమాక్స్ ఇంకా వేరు ర్యాంప్ సాంగ్స్ ఎలా ఉన్నాయి మూవీ అయితే సూపర్గా ఉంది 3 ఇయర్స్ అల్లు అర్జున్ వెయిట్ చేయించాడు ఫ్యాన్స్ కోసం బట్ చాలా బాగా వచ్చింది ఇంకొకటి ఈ రోజు వింటున్న పుష్ప 1కి అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చింది పుష్ప 2కి మాత్రం ఇప్పుడు మీరు ఎలా అయితే ఈ కెమెరా వెనకాల ఉండి చూస్తే చేపిస్తున్నారో అలానే సుకుమార్కి నేషనల్ అవార్డు వస్తుంది దీనికి పుష్ప 2కి టికెట్ రేట్లు పెంచారు చాలా వర్తబుల్ ఎందుకంటే యాజ్ ఎ ఫ్యాన్గా 3 ఇయర్స్ వెయిట్ చేసినా నాకు చాలా వర్తబుల్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంటాయి వాళ్ళ ఫీలింగ్స్ మనం రెస్పెక్ట్ చేయాలి నాకైతే చాలా వర్తబుల్ భయ్య నేను చాలా లాంగ్ నుంచి కూడా వచ్చాను చాలా వర్తబుల్ భయ్య 1000 పెట్టాం భయ్య 1000 ఎంత పెద్ద హీరో అని ఎంత పెద్ద సినిమా అవని నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అనే కాదు ఎవరి సినిమా కావని 1000 అనేది ఓకే వర్తబుల్ అంత మించి వెళ్ళకూడదు బీజిఎం అయితే ఇద్దరు ఇచ్చారు భయ్య శ్యామ్ సిఎస్ ఉన్న మన డిఎస్ఏ యాజ్ యూజువల్ అదర్ కొట్టేశాడు శ్యామ్ సిఎస్ మాత్రం అది ఏ సీన్లకి ఇచ్చాడో తెలియదు బట్ ఇచ్చిన వరకు అయితే చాలా బాగుంది ఆ బ్లాక్ బస్టరే భయ్య నో డౌట్ అందులో బ్లాక్ బస్టరు ఇంకొకటి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తర్వాత ప్రీ రిలీజ్ సంథింగ్ అయ్యాయి 1000 crores అనేది సెకండరీ డే 1 మాత్రం కొట్టాలంటే 2 సినిమాలు కొడతాయి ఒకటి సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ వచ్చే స్పిరిట్ మూవీ కానీ మహేష్ బాబు మన రాజమౌళి వచ్చే ఆ 2 మాత్రమే డే 1 టచ్ చేయగలవు ఈ మధ్యకాలంలో అవి 5 సంవత్సరాలు అవని 8 సంవత్సరాలు అవని వస్తే ఇవే టచ్ చేస్తాయి ఆ ఫస్ట్ డే మాత్రం ఈ ఫస్ట్ డే ఎవ్వరూ టచ్ చేయలేరు అది మాత్రం గ్యారంటీ అల్లు అర్జున్ టచ్ చేయాలంటే ఎవడైనా టచ్ చేయగలడు బట్ ఆయన చేసిన రికార్డ్ని టచ్ చేయాలంటే మాత్రం నీకు 10 years అయినా పట్టవచ్చు కొడితే వీళ్ళు కొట్టాలి లేదంటే కొట్టలేరు భయ్య పుష్ప డే 1 కొట్టాలంటే ఈ 2 సినిమాలే స్పిరిట్ లేదా మహేష్ బాబు సినిమా దీనికి మించి టచ్ చేయలేవు అంతే బ్లాక్ బస్టర్ హిట్ పోయా సెకండ్ హాఫ్ చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ ఫైట్లో 2 ఉన్నాయి ఎనీవే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సూపర్ నా హైలైట్స్ సంవత్సరాలు ఎంతైతే బాధపడ్డామో అదంతా తీర్చేశాడు ఫుల్ మీల్స్ పెట్టేశాడు అందరికి కడుపు నిండిపోయింది కడుపు నిండిన వాళ్ళు ఎవరంటే నా దగ్గరికి రండి పార్ట్ 3 కూడా ఉంది మా దగ్గర పుష్ప వస్తుంది పార్ట్ 1 తగ్గేదేలే పార్ట్ 2 అస్సలు తగ్గేదేలే నా గడ్డం ఇప్పుడిప్పుడే వస్తుంది వస్తే ఉంటదేమో గడ్డం ఉన్నోళ్ళు ఏది ఉన్నోళ్ళు ఒక్కలనే కనపడనన్నా సరే అది కొందగా అస్సలు తగ్గేదేలే జై బన్నీ జై బన్నీ ఏ అంటారు కదా ఏ సింబల్ ఉంది కదా ఎన్ని కోట్లు కలెక్షన్స్ ఇన్ఫినిటీ అంతే ఇంకా పుష్ప 1 కన్నా ఎలా ఉందన్న పుష్ప 2 ఇంకా హైలైట్ రేంజ్ ఇంకా దాన్ని మించి రారు ఇంకా అంతే చూడు ఇంకా 8,000 కోట్లు అనుకుంటున్నారు ఇన్ఫినిటీ అన్నా కదా ఇంకా ఇన్ఫినిటీనే ఇంకా ఆల్రెడీ క్రాస్ అయిపోయింది కదా ఇంకేముంది ఇంకా అన్న స్టోరీ ఇంటర్వెల్ సీన్ అయితే చెప్పరాదు ఎంట్రీ సీన్ అయితే చెప్పరాదు ఇంకా దాని సంగతి అయితే దద్దరు వెళ్ళిపోయింది అంటే ఫస్ట్ పుష్ప 1 కన్నా పుష్ప 2 దద్దరు వెళ్ళిపోయింది ఇంకా పుష్ప 2 అయితే కలెక్షన్లు అన్నా ఇంకా స్క్రీన్ మీద పల్లె